విభజనకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వంట వార్పు కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గంగానమ్మ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ హాజరయ్యారు. నిరసన మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరులో సమీకేంద్రకు మద్దతుగా విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని, అప్పుడే కేంద్రం దిగి వస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలతో అనంతపురం జిల్లా గుత్తి మార్మోగింది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు వాటర్ ట్యాంకర్లతో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు.